నమస్కారం సీఎం టుడే ఛానల్ కి స్వాగతం। మన దేశంలో ఉండే పురాతన కట్టడాలు దేవాలయాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి। అందులో ఒకటి ఉత్తరాఖండ్లోని లాతు ఆలయం। ఈ గుడి లోపలికి వెళ్ళాలంటే కళ్ళకు గంతలు కట్టుకొని తీరాల్సిందేనట। హిందూ మత విశ్వాసాల ప్రకారం అనేక దేవాలయాలు రకరకాల ఆచారాలు కట్టుబాట్లు సాంప్రదాయాలు ఉన్నాయి। అంతేకాదు కొన్ని ఆలయాల్లో నిగూఢమైన భయానక రహస్యాలు కూడా ఉన్నాయని మనకు చరిత్ర పురాణాల ద్వారా తెలుస్తుంది। ఈ నేపథ్యంలో ఓ విచిత్రమైన మిస్టరీ దేవాలయం గురించి ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను। ఎందుకంటే ఈ ఆలయంలోకి భక్తులకు నేరుగా ప్రవేశం అనేది ఉండదు। ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని లాతు మందిరంలో అనేక సంవత్సరాలుగా ఓ విచిత్రమైన సాంప్రదాయం కొనసాగుతుంది। ఈ ఆలయంలో దేవుడు ప్రత్యక్షంగా దర్శనం ఇవ్వడు। ఈ కారణంగా ఈ ఆలయ పూజారులు దేవాలయంలో ప్రవేశించే ముందు కళ్ళకు నోటికి గంతలు కట్టుకుంటారు। భక్తుల కళ్ళకు సైతం గంతలు కడతారు। ఈ సందర్భంగా ఈ ఆలయంలోని రహస్యాలేంటి, లాతు దేవాలయ చరిత్ర విశిష్టతలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం। మిస్టరీ టెంపుల్ ఒకటైన లాతు మందిరం ఉత్తరాఖండ్లోని చమేలి జిల్లాలోని దేవల్ బ్లాక్ అడవిలో ఉంది। ఈ ఆలయంలో లాతు దేవతను మాత్రమే పూజిస్తారు। స్థానికుల కథనం ప్రకారం ఇక్కడి లాతు దేవతను ఉత్తరాఖండ్లోని నందాదేవి మతపరమైన సోదరిగా పరిగణిస్తారు। ఆ మాతను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు। లాతు దేవాలయంలో నాగరాజు తన విలువైన రత్నంతో నివసిస్తూ ఉంటారు। ఏ వ్యక్తి అయినా ఈ రత్నం యొక్క ప్రకాశవంతమైన కాంతిని చూస్తే తను అంధుడవుతారని, అక్కడ ఉన్న అద్భుతాన్ని చూసి కేకలు వేస్తారని చాలా మంది నమ్ముతారు। అందుకే ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందు పూజారులు తమ భక్తుల కళ్ళకు నోటికి గంతలు కడతారు। దీనివల్ల రత్నం యొక్క ప్రకాశవంతమైన కాంతి నుంచి భక్తులకు రక్షణ లభిస్తుందని నమ్ముతారు। మన దేశంలోని అనేక దేవాలయాలు ఏడాది పొడవునా దాదాపు అన్ని రోజుల్లో భక్తులకు ప్రవేశానికి అనుమతి ఇస్తారు। అయితే ఈ ఆలయం ఏడాది పొడవునా తెరవబడదు। కేవలం వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు మాత్రమే తెరుచుకుంటుంది। ఆ సమయంలో భక్తులందరూ దూరం నుంచే భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటారు। అదేవిధంగా ఆలయ అర్చకులు అందరికీ కళ్ళు మూసి వారు కూడా కళ్ళకు గంతలు కట్టుకొని పూజలు చేస్తారు। ఈ ఆలయంలో విష్ణు సహస్రనామం, భగవతి చండికా స్తోత్రాన్ని తరచుగా జపిస్తారు। అమావాస్య రోజున ఈ ఆలయం తలుపులు మూసేస్తారు। ఎన్నో మిస్టరీలు ఉండే ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే ఢిల్లీ నుంచి బస్సులో దైవ దర్శన బస్సులను ఎక్కాలి। రిషికేశ్ మీదుగా దాదాపు 465 కిలోమీటర్లు ప్రయాణించాలి। ఇది దేవతా ఆలయం అయినప్పటికీ నాగరాజు విలువైన రత్నం కోసం ఇక్కడే వేచి ఉన్నాడని పురాణాల ద్వారా తెలుస్తోంది।